అలాగే ఇవాళ మ్యాజిక్ బెలూన్ చేస్తున్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. పొజిషన్ చూపించు. ఏంటి ఇక్కడ బుక్ ఇచ్చారు. ఈ బుక్లో ఉన్నది మనం చేస్తాం కదా. ఓకే, నీకు బెలూన్స్ ఎక్కడ ఉంది? బెలూన్ షీట్ గో గైస్. ఓకే, నీకు ఒక జారు కావాలి కదా, ఇది ఒక జారు కావాలి కదా, అది చూపించు ఒకసారి. దాని తర్వాత ఇంకేం కావాలి నీకు? వెనిగర్ కావాలి. నీళ్ళు తీసుకొచ్చాము ఫస్ట్. వెనిగర్ వచ్చేసి నీకు ఎక్కడ వెనిగర్ ఉంది? ఇది చూపించు గైస్ కి. పేరుంది పైన పట్టుకో. ఇక్కడ చూపించు వెనిగర్. జస్ట్ అంతే. ఇంకోటి వచ్చేసి ఇది కావాలి, ఆ వెనిగర్ దాంట్లో పోయడానికి ఇది కావాలి. అవునా? ఓకే ఓకే, దాంట్లో పోయాలి. సరే, మ్యాజిక్ బెలూన్ అయితే చూద్దామండి. మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రాము చేత అయితే దాంట్లో వెనిగర్ వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ రాశారు 15 ml. 15 ml కావాలంట దీంట్లో. అయితే మనం 15 ml అయితే కొలత వేసుకుందామండి. దానికోసం అయితే మనకు తెలిసింది కదా మెజర్మెంట్ జార్ అయితే కావాల్సి ఉంటుంది. ఇది చూసారు కదా 15 ml ఉంటుంది. ఇది చూడరా, అది పక్కన పెట్టేసి 15 ml నేను పోస్తాను చూడు. 1.5 ఉంటుంది చూడు. 1.5 ఎక్కడుంది? అక్కడికి వచ్చేదాకా నేను పోస్తాను చూడు. ఎక్కడ పెట్టు, కింద పెట్టు. కొంచెం ఇక్కడ పెట్టుకో. చూస్తాను. ఓకేనా? కొంచెం అట్లా పెట్టేసి నేను 15 పోస్తాను చూడు ఎక్కడ దాకా వస్తుందో. ఇంకా రాలే ఇంకా 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 కొంచెం పై. ఇదిగో అయిందా 15 ml? ఎక్కడుంది? ఆల్మోస్ట్ అయింది. ఓకే, వెరీ గుడ్ 15 ml అయితే అయింది. ఓకే, ఆల్మోస్ట్ 15 mlకి అయితే వచ్చేసింది. దాని తర్వాత వచ్చేసి నీళ్ళు కాదమ్మా, 15 ml ఇక్కడ చూసారు కదా డ్రాయింగ్లో, దాంట్లో అయితే పోయాల్సి ఉంటుంది. దాంట్లో ఉండు, స్లో అట్లా కాదు. దీంట్లో డైరెక్ట్గా పోసే చిన్నగా అటు పోయకూడదు. దగ్గరికి స్లోగా ఇటు అమ్మా. ఏడబెట్టుకో చూపించాలి కదా, మన ఆడియన్స్కి చూపించాలా, లేకుంటే నీ అభిమానులు ఉన్నారు చాలామంది, రాముకి చాలా అభిమానులు ఉన్నారు. సరే, దీంట్లో పోయి చిన్నగా సరిపోస్తావా? దాంతో పోయకూడదు, తర్వాత స్లోగా. సరేనా? చిన్నగా పోయి. ఓకే, రామ్ ఏంటంటే ఎగ్జైట్మెంట్ తోటి ప్రతి ఒక్కటి నేనే చేయాలంటే చూసారు కదా. ఆల్మోస్ట్ హాఫ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఒక స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా. ఇది పట్టుకో. దీని ద్వారా బేకింగ్ సోడా అయితే పోయాల్సి ఉంటుంది. పట్టుకో ఒకసారి. బేకింగ్ సోడా నీకు ఇస్తాను. పట్టుకో, కింద పట్టుకో. అట్లా కదా, కింద పట్టుకో. అది పట్టుకో. వెరీ గుడ్. రామ్ అయితే బేకింగ్ సోడా ఇప్పుడు దాంట్లో వేయబోతున్నాడు. చూడండి గాయ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత కష్టపడుతున్నావు నువ్వు? ఎంత అంత పెద్ద కష్టపడుతున్నాడు. ఈయన కష్టపడుతున్నాడంట, చాలా కష్టపడుతున్నాడు రామ్ అయితే దీనికోసం. మొన్న అప్పుడు నేను ఇద్దరి పైన ఆర్డర్ చేశారు. రెడీ? బేకింగ్ సోడా అంతా బేకింగ్ సోడా అది తీసుకొద్దామా? సరేనా?
బేకింగ్ సోడా వచ్చేసి ఇప్పుడు సర్ప్రైజ్ ఉండబోతుంది. దీనిలో కాదు, ఇది ఒకసారి పక్కన పెట్టేద్దాం. బేకింగ్ సోడా వచ్చేసి దానిలో కాదు. అది ఎక్స్పెరిమెంట్స్లో అలా చేయకూడదమ్మా, తప్పమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బెలూన్స్ ఎక్కడుంది? బెలూన్ తీసుకో, బెలూన్ని ఇలా దీంట్లో పెట్టేద్దాం, సరేనా? ఉండు, సైలెంట్, స్లోగా దీంట్లో అయితే పెట్టేయాలి. వద్దమ్మా, చిన్నగా హోల్ పడిందంటే ఇది పని చేయదు. కాదు, హోల్ పడిందంటే నువ్వు పెట్టచ్చు, కానీ హోల్ పడిందంటే మళ్ళీ డేంజర్ అవుద్ది. ఓకేనా? పెద్దల దాంట్లో చేయాలి. పెద్దలు అంటే అందరూ దగ్గర చేయించాలి, సరేనా? ఇది పట్టుకో చెప్తా, సరేనా? దీంట్లో బేకింగ్ సోడా పోయాలి, సరేనా? ఒక స్పూన్ నువ్వే వేస్తూ, సరేనా? పట్టుకో, చిన్నగా తీసుకో, చిన్నగా ఒక స్పూన్ చిన్నగా తీసుకో, చిన్నగా తీసుకో. దాంట్లో పోసి, వెరీ గుడ్. ఇంకొంచెం తీసుకో, చాలు, ఒక స్పూన్ అయిపోయింది ఆల్మోస్ట్. ఉండు, అది పైకి వెళ్ళాలి, పైకి పోద్ది. ఓకేనా? పోయిందా? ముక్కులో దగ్గర పెట్టుకో, డేంజర్, సరేనా? ఇది పెద్దల సమక్షంలోనే చేయాలి, పిల్లలు చేయకూడదు. యాక్చువల్గా నేను సరేనా? ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు హరీష్ దగ్గర కొంచెం తమ్ముడి దగ్గరికి వెళ్ళావా? ఆడు పక్కన కూర్చో. ఇప్పుడు రేస్ అయితే ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇప్పుడు దాకా వచ్చేసి ఆ వెనిగర్ని హరీష్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఒక మ్యాజిక్ జరగబోతుంది. హరీష్, రామ్, ఒక మ్యాజిక్ జరగబోతుంది, తెలుసా నీకు? ఎగ్జైట్మెంట్తో ఉంటే, ఓకేనా? రైట్. ఇప్పుడు వచ్చేసి నువ్వు పట్టుకోకూడదు. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఉంది కదా, క్లియర్గా ఇక్కడ రాసింది ఏముంది? మ్యాజిక్. ఈ బెలూన్ తీసుకెళ్ళి మనం మ్యాజిక్ బెలూన్ ఇది తీసుకెళ్ళి ఏంటంటే, ఈ బెలూన్ తీసుకెళ్ళి ఇక్కడ రాసి క్లియర్గా ఉంది కదా, ఇక్కడ దీనికి పెట్టాలి, సరేనా? Fill the water and 1, 3 and 3 minutes. చూడు ఇక్కడ కాదు, ఇక్కడ చూడు, ఇక్కడ అది కాదు బాబు, అది కాదు బాబు, అది కాదు బాబు. కొంచెం దూరంగా ఉండు. రామ్, ఇక్కడ చూడు ఏం జరిగిద్దో. ఇది పెట్టగానే ఇలా బెలూన్ అనేది లావు వస్తుందంట. వస్తారా? ఎందుకు వస్తుంది? సరే క్లియర్ నేను పెడుతున్నా. వెయిట్ అబ్బా, ఓకేనా? పెట్టేసాం, ఓకేనా? చూడు, వావ్, సైలెంట్. ఒకసారి వదిలేండి. చూడండి ఎందుకు అలా వస్తుంది, చూడండి. వావ్. రామ్కి ఇచ్చేసి, రామ్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. రామ్ చూడు, ఎందుకైంది నువ్వు అవును చూసావరా? మనం ఊదలేదు కదా దీన్ని. పట్టుకో, నువ్వే పట్టుకో. ఎందుకు బెలూన్ అలా వచ్చేసింది? వాటర్ కాదు, వెనిగర్, బేకింగ్ సోడా వల్ల. చూద్దాం, ఇక్కడ పెట్టి చూపించు. సౌండ్ వస్తుందా నీకు? వావ్, సౌండ్ వస్తుందంటే ఏం సౌండ్ వస్తుంది? సౌండ్ అవుతుందా? ఓకే. నువ్వు ఊతకుండా ఎలా బెలూన్ అలా లావ్ అయిపోయింది? ఎందుకు గ్యాస్ ఎందుకు?
వెతుకొస్తుంది. వావ్ సూపర్. గీ అని వస్తుంది. ఓకే బెలూన్ చిన్నగా అయిపోతుంది. ఓకే ఎక్స్పెరిమెంట్ మ్యాజిక్ బెలూన్ చేసామా లేదా చెప్పురా. చేసాం. ఎలా చేసాం? మ్యాజిక్ వల్ల. ఎందుకంటే బేకింగ్ సోడా వెనిగర్ రెండు మిక్స్ కావడం వల్లతోటి దానిలో గ్యాస్ ఫామ్ అయిపోయి ఆ బెలూన్లోకి గాలి వచ్చేసింది. దానివల్ల అయితే మనమైతే బెలూన్ని అలా చేసాం. దానిలో పోస్తే ఏముండదు. సరే రామైతే దానిలో వాటర్ పోస్తా అంటున్నాడు. ఓకే పోయి తీ. ఏమి లేదు కదా రాదు, ఆల్రెడీ దానిలో గ్యాస్ అయిపోయింది కదా. రామ్ ఏదో చేస్తున్నాడు ఎక్స్పీరియన్స్. ఓకే గైస్ ఓకే.